హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్కై SP2. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే స్కై SP2 అనే యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా మొదటి అంశం చూడండి. ప్రపంచ పిచ్చుకల దినోత్సవము మార్చి 20. ప్రపంచ పిచ్చుకల దినోత్సవం వచ్చేసి మార్చి 20. పిచ్చుకల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం మార్చి 20న ప్రపంచ పిచ్చుకల దినోత్సవం జరుపుకుంటారు. చూడండి, ప్రపంచ పిచ్చుకల దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారంటే మార్చి 20. ప్రపంచ పిచ్చుకల దినోత్సవాన్ని మొదటిసారిగా 2010లో జరుపుకోవడం జరిగింది. ప్రపంచంలో పిచ్చుకల దినోత్సవాన్ని మొదటిసారిగా 2010 సంవత్సరంలో జరుపుకోవడం జరిగింది. భారతదేశంలోని ది నేచర్ ఫర్ ఎవర్ సొసైటీ, చూడండి, భారతదేశంలోని ది నేచర్ ఫర్ ఎవర్ సొసైటీ ప్రపంచ పిచ్చుకల దినోత్సవాన్ని నిర్వహించడం ప్రారంభించింది. ది నేచర్ ఫర్ ఎవర్ సొసైటీ స్థాపకుడు వచ్చేసి మహమ్మద్ దిలావర్. 2024 ప్రపంచ పిచ్చుకల దినోత్సవం చూడండి. స్పారోస్ గివ్ దెమ్ ఏ ట్వీట్, ఐ లవ్ స్పారోస్ అండ్ వీ లవ్ స్పారోస్. 2024 ప్రపంచ పిచ్చుకల దినోత్సవం ఒకసారి చూడండి. స్పారోస్ గివ్ దెమ్ ఏ ట్వీట్, ఐ లవ్ స్పారోస్ అండ్ వీ లవ్ స్పారోస్. ఇది ఈ సంవత్సరం పిచ్చుకల దినోత్సవం యొక్క థీమ్. ఇక నెక్స్ట్ అంశం చూడండి. సరస్వతి సమ్మాన్ అవార్డ్ 2024. సరస్వతి సమ్మాన్ అవార్డ్ 2024. ప్రముఖ మలయాళ కవి ప్రభా వర్మ 2023 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మకమైన సరస్వతి సమ్మాన్ అవార్డుకు ఎంపిక కావడం జరిగింది. ఈ 2024లో ఇవ్వబడుతున్న సరస్వతి సమ్మాన్ అవార్డు అనేది 33వ ఎడిషన్. ఇది ఎన్నోవ ఎడిషన్ అంటే 33వ ఎడిషన్. రచన చూడండి, ప్రభావర్మ రచించిన రచన ఏదంటే రౌద్ర సాత్వికం అనే రచనకు గాను సరస్వతి సమ్మాన్ అవార్డు రావడం జరిగింది. ఇది ఏ భాషలో కలదు అంటే మలయాళం భాష. ఈ అవార్డు కింద చూడండి, సరస్వతి సమ్మాన్ అవార్డు కింద 15 లక్షల నగదు, ఒక జ్ఞాపిక, ఒక ప్రశంసా పత్రంని అందిస్తారు. సరస్వతి సమ్మాన్ అవార్డు కింద ఎంత నగదు రావడం జరుగుతుందంటే 15 లక్షల నగదు, ఒక జ్ఞాపిక, ఒక ప్రశంసా పత్రం అందిస్తారు. సరస్వతి సమ్మాన్ అవార్డు మలయాళ రచనానికి 12 సంవత్సరాల తర్వాత గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ చూడండి, సరస్వతి సమ్మాన్ అవార్డు గురించి. భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో చేర్చబడిన 22 భాషలకు చెందిన భారతీయ రచయితలకు ఈ అవార్డును అందిస్తారు. ఈ అవార్డును KK బిర్లా ఫౌండేషన్ అందిస్తుంది. సరస్వతి సమ్మాన్ అవార్డును KK బిర్లా ఫౌండేషన్ అందిస్తుంది. KK బిర్లా ఫౌండేషన్ 1991లో చూడండి, సరస్వతి సమ్మాన్ అవార్డును 1991లో ఈ అవార్డును స్థాపించారు. 1991 సంవత్సరంలో సరస్వతి సమ్మాన్ అవార్డును ఇవ్వడం ప్రారంభించడం జరిగింది. 1991లో మొదటిసారిగా సరస్వతి సమ్మాన్ అవార్డు గ్రహీత వచ్చేసి హరివంశ్ రాయ్ బచ్చన్. సరస్వతి సమ్మాన్ అవార్డు అందుకున్న మొట్టమొదటి అవార్డు గ్రహీత ఎవరు అంటే హరివంశ్ రాయ్ బచ్చన్. ఈయన రచన వచ్చేసి ఆటోబయోగ్రఫీ ఇన్ 4 వాల్యూమ్స్ అనే రచనకు గాను, ఇది హిందీ భాషలో కలదు, దీనికి గాను మొదటి సరస్వతి సమ్మాన్ అవార్డు రావడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ చూడండి, 2021 సంవత్సరం అవార్డు గ్రహీత వచ్చేసి రామ్ దర్శన్ మిశ్రా. 2022 అవార్డు గ్రహీత వచ్చేసి శివశంకరి. 2023 అవార్డు గ్రహీత వచ్చేసి ప్రభా వర్మ. ఇది ఎన్నో ఎడిషన్ అంటే 33వ ఎడిషన్. రామ్ దర్శన్ మిశ్రాకు మెయిన్ టు యహన్ హాన్ అనే రచనకు గాను, అదేవిధంగా శివశంకరి 2022 అవార్డు గ్రహీత శివశంకరి గాను సూర్యవంశం అనే రచనకి గాను, ఇప్పుడు ప్రభావర్మకి రౌద్ర సాహిత్యం అనే రచనలకు గాను ఈ సరస్వతి సమ్మాన్ అవార్డు రావడం జరిగింది. ఇక నెక్స్ట్ అంశం చూడండి. వరల్డ్ ఎయిర్ క్వాలిటీ నివేదిక 2024.
ప్రపంచంలోనే అత్యంత కలుషిత రాజధానిగా చూడండి ఈ వరల్డ్ ఎయిర్ క్వాలిటీ నివేదిక 2024 ప్రకారం ప్రపంచంలోనే అత్యంత కలుషిత రాజధానిగా ఢిల్లీ మరోసారి నిలవడం జరిగింది. ప్రపంచంలోనే అత్యంత కలుషిత రాజధానిగా ఢిల్లీ మరోసారి నిలిచింది. అదేవిధంగా చూడండి, ప్రపంచంలోని అత్యంత కలుషితమైన మెట్రోపాలిటన్ ప్రాంతంగా బీహార్లోని బెగూసరాయ్ నిలిచింది. చూడండి, ప్రపంచంలోనే అత్యంత కలుషిత రాజధాని ఏదంటే ఢిల్లీ. ప్రపంచంలోనే అత్యంత కలుషితమైన మెట్రోపాలిటన్ ప్రాంతం వచ్చేసి బీహార్లోని బెగూసరాయ్ నిలిచింది. 118.9 మైక్రోగ్రామ్స్ PM 2.5 గాఢత. అదేవిధంగా చూడండి, ప్రపంచవ్యాప్తంగా అత్యల్ప వాయు నాణ్యత కలిగిన దేశాల్లో భారత్ 3వ స్థానంలో నిలవడం జరిగింది. చూడండి, ప్రపంచవ్యాప్తంగా అత్యల్ప వాయు నాణ్యత అంటే తక్కువ వాయు నాణ్యత కలిగిన దేశాల్లో భారత్ 3వ స్థానంలో నిలవడం జరిగింది. మొత్తం ఎన్ని దేశాలు కలవంటే 34 దేశాల లిస్టులలో భారతదేశం వచ్చేసి 3వ స్థానంలో నిలవడం జరిగింది. ఫస్ట్ ప్లేస్ వచ్చేసి బంగ్లాదేశ్లో అత్యల్ప వాయు నాణ్యత కలిగింది. అదేవిధంగా 2వ స్థానంలో పాకిస్తాన్, 3వ దేశంలో వచ్చేసి భారతదేశం. ఘనపు మీటర్కు 54.4 మైక్రోగ్రాముల చొప్పున వార్షిక సూక్ష్మ ధూళికణాలు గాఢత ఉన్న దేశాలలో భారత్ 3వ స్థానంలో ఉంది. అదేవిధంగా నెక్స్ట్ చూడండి, గత ఏడాది అంటే 2022 సంవత్సరంలో ఘనపు మీటరుకు కేవలం 53.4 మైక్రోగ్రాముల వార్షిక సూక్ష్మ ధూళికణాలు గాఢతతో 8వ స్థానంలో భారత్ కలదు. కానీ ఈ సంవత్సరం 3వ స్థానంలో రావడం జరిగింది. అంటే ఈ కాలుష్యం అనేది పెరగడం జరిగింది. అత్యంత కాలుష్య రాజధానిగా 2018 నుంచి ఇప్పటికి 4 సార్లు ఢిల్లీ నిలవడం జరిగింది. ప్రతి సంవత్సరం అత్యంత కాలుష్య రాజధానిగా ఏది నిలవడం జరిగిందంటే 2018 నుంచి ఢిల్లీ నిలవడం జరిగింది. WHO ప్రకారం, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం ఒక ఘనపు మీటరుకు 5 మైక్రోగ్రాములకు మించి సూక్ష్మ ధూళికణాలు ఉండకూడదు. చూడండి, WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం ఒక ఘనపు మీటరుకు 5 మైక్రోగ్రాములకు మించి సూక్ష్మ ధూళికణాలు ఉండకూడదు. కానీ భారత్లో ఎంత ఉందంటే 54.4 మైక్రోగ్రాములు కలదు. కావున అత్యంత కలుషిత రాజధాని ఏదంటే ఢిల్లీ. భారత్లోని 136 కోట్ల ప్రజలు కాలుష్య బారిన పడ్డారని ఈ నివేదిక వెల్లడించడం జరిగింది. భారతదేశంలోని 136 కోట్ల ప్రజలు కాలుష్య బారిన పడ్డారని ఈ నివేదిక వెల్లడించింది. చూడండి, ఈ వరల్డ్ ఎయిర్ క్వాలిటీ నివేదికను స్విట్జర్లాండ్కు చెందిన ఐక్యూ ఎయిర్ సంస్థ ప్రపంచ వాయు నాణ్యత నివేదిక 2023 విడుదల చేయడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా 134 దేశాల్లో ప్రపంచవ్యాప్తంగా 134 దేశాల్లో ఏర్పాటు చేసిన 30,000 వాయు నాణ్యత ప్రమాణాల స్టేషన్లు, సెన్సార్లు సేకరించిన డేటా ఆధారంగా ఈ నివేదికను తయారు చేసినట్లు ఐక్యూ ఎయిర్ తెలపడం జరిగింది. చూడండి, ప్రపంచవ్యాప్తంగా 134 దేశాల్లో ఏర్పాటు చేసిన 30,000 వాయు నాణ్యత ప్రమాణాల స్టేషన్లు, సెన్సార్లు సేకరించిన డేటా ఆధారంగా ఈ నివేదికను తయారు చేసినట్లు ఐక్యూ ఎయిర్ తెలపడం జరిగింది. ఈ నివేదిక ప్రకారం చూడండి, ఐక్యూ ఎయిర్ సంస్థ నివేదిక ప్రకారం ఫిన్లాండ్, ఎస్తోనియా, విక్టోరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, బెర్ముడా, ఐస్లాండ్, మారిషస్, ఫ్రెంచ్, పాలినేసియా దేశాలలో వాయు నాణ్యత చాలా బాగా ఉండడం జరిగింది. ఈ నివేదిక ప్రకారం ఫిన్లాండ్, ఎస్తోనియా, విక్టోరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, బెర్ముడా, ఐస్లాండ్, మారిషస్, ఫ్రెంచ్, పాలినేసియా దేశాలలో వాయు నాణ్యత అనేది బాగా ఉండడం జరిగింది. ఆసియాలో అత్యంత కాలుష్యమయ 100 నగరాల జాబితాను ప్రకటించగా అందులో 83 నగరాలు 100కు గాను ఆసియా ఖండంలో 100 నగరాలను ప్రకటించడం జరిగింది. ఈ నివేదిక ప్రకారం కాలుష్య నగరాలు అందులో 83 నగరాలు వచ్చేసి భారతదేశంలోనూ ఉన్నాయి.
83 నగరాలు వచ్చేసి భారతదేశంలోనే ఉండడం జరిగింది. ఇక నెక్స్ట్ అంశం చూడండి. నిప్పుల కుంపటిపై భూమి. నిప్పుల కుంపటిపై భూమి ఐక్యరాజ్య సమితి వాతావరణ విభాగం నివేదిక. గతంలో ఎన్నడూ లేనంతగా వేడెక్కిన నేల, నీటి ఉపరితలాలు. అత్యధిక ఉష్ణ సంవత్సరంగా చూడండి, అత్యధిక ఉష్ణ సంవత్సరంగా 2023ను ఐక్యరాజ్య సమితి వాతావరణ విభాగం వెల్లడించింది. అత్యధిక ఉష్ణ సంవత్సరంగా 2023ను ఐక్యరాజ్య సమితి వాతావరణ విభాగం వెల్లడించింది. 2023 మార్చి నుండి 2024 ఫిబ్రవరితో చూడండి ఇంపార్టెంట్, 2023 మార్చి నుంచి 2024 ఫిబ్రవరితో ముగిసిన 12 నెలల కాలంలో నిర్దేశిత 1.5 డిగ్రీల సెల్సియస్ను మించి ఉష్ణోగ్రత పెరిగిందని తెలిపింది. ఈ ఐరాస వాతావరణ విభాగం నివేదిక చూడండి. 12 నెలల కాలంలో అంటే 2023 మార్చి నుంచి 2024 ఫిబ్రవరితో ముగిసిన 12 నెలల కాలంలో నిర్దేశిత 1.5 డిగ్రీల సెల్సియస్ను మించి ఉష్ణోగ్రత పెరిగిందని తెలిపింది. సగటు ఉష్ణోగ్రత 1.56 డిగ్రీల సెల్సియస్గా నమోదైందని పేర్కొనడం జరిగింది. అదేవిధంగా 2022 సంవత్సరంలో నమోదైన ఉష్ణోగ్రత వచ్చేసి 1.48 డిగ్రీల సెల్సియస్. కానీ 2023 మార్చి నుంచి 2024కు చూసుకున్నట్లయితే 1.5 డిగ్రీల సెల్సియస్కు మించి ఉష్ణోగ్రత పెరిగింది. 2023లో ప్రపంచవ్యాప్తంగా కర్బన ఉద్గారాలు విడుదల అధికమైందని, భూమి, నీరు ఉపరితలాలలో ఉష్ణోగ్రత ఎగబాకుతూ హిమనీనదాలు, సముద్రాలలోని మంచు పలకలు వేగంగా కరిగిపోతున్నాయని ప్రపంచ వాతావరణ స్థితి పేరుతో విడుదల చేసిన ఈ నివేదికలో UN వాతావరణ శాఖ తెలపడం జరిగింది. చూడండి ఇది ఒకసారి మళ్ళీ. 2023లో ప్రపంచవ్యాప్తంగా కర్బన ఉద్గారాల విడుదల అధికమైందని, భూమి, నీరు ఉపరితలాల్లో ఉష్ణోగ్రతలు ఎగబాకుతూ హిమనీనదాలు, సముద్రాల్లోని మంచు పలకలు వేగంగా కరిగిపోతున్నాయని ప్రపంచ వాతావరణ స్థితి అనే పేరుతో విడుదల చేసిన నివేదికలో UN వాతావరణ శాఖ తెలిపింది. 2023లో 90% చూడండి, 2023లో 90% సముద్ర జలాల ఉపరితలాలు ఒక్కసారైన వడగాలులను చవిచూశాయి అని ఈ ఐక్యరాజ్య సమితి వాతావరణ విభాగం తన నివేదికలో పేర్కొనడం జరిగింది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఈ డేటా తీసుకుందంటే 2023 మార్చి నుంచి 2024 ఫిబ్రవరి వరకు ఈ డేటాను తీసుకొని ఈ నివేదికను వెల్లడించడం జరిగింది. ఇది గుర్తుపెట్టుకోండి. 2023 మార్చి నుంచి 2024 ఫిబ్రవరి వరకు ఈ ఐక్యరాజ్య సమితి వాతావరణ విభాగం తన నివేదికను తీసుకొని ఈ నివేదికను వెల్లడించడం జరిగింది. ఇక నెక్స్ట్ అంశం చూడండి. టైగర్ ట్రయంఫ్ ఎక్సర్సైజ్ 2024. టైగర్ ట్రయంఫ్ ఎక్సర్సైజ్ 2024 భారతదేశము మరియు యునైటెడ్ స్టేట్స్ బంగాళాఖాతంలో ద్వైపాక్షిక బహుళ సేవా వ్యాయామం టైగర్ ట్రయంఫ్ను ప్రారంభించాయి. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 18 నుంచి 31 మార్చి 2024న ప్రారంభించడం జరిగింది. ఈ వ్యాయామం యొక్క ముఖ్య ఉద్దేశం చూడండి, మానవతా సహాయము మరియు విపత్తు సహాయక చర్యల కోసం 2 దేశాల సాయుధ దళాల మధ్య సహకారాన్ని మెరుగుపరచడం కోసం. భారతదేశము మరియు యునైటెడ్ స్టేట్స్ బంగాళాఖాతంలో ద్వైపాక్షిక బహుళ సేవా వ్యాయామం టైగర్ ట్రయంఫ్ను ప్రారంభించాయి. ఈ వ్యాయామం యొక్క ముఖ్య ఉద్దేశం వచ్చేసి మానవతా సహాయము మరియు విపత్తు సహాయక చర్యల కోసం 2 దేశాల సాయుధ దళాల మధ్య సహకారాన్ని మెరుగుపరచడం. ఈ ఎక్సర్సైజ్లో చూడండి, టైగర్ ట్రయంఫ్ ఎక్సర్సైజ్లో భారతదేశం నుండి నేవీ షిప్పులు, హెలికాప్టర్స్ మరియు ల్యాండింగ్ క్రాఫ్ట్స్, అదేవిధంగా భారత ఆర్మీ సిబ్బంది మరియు వాహనాలు, అదేవిధంగా భారత వైమానిక దళానికి చెందిన విమానాలు, హెలికాప్టర్స్, అదేవిధంగా ర్యాపిడ్ యాక్షన్ మెడికల్ టీంలు ఈ ఎక్సర్సైజ్లో భారత్ తరపు నుండి పాల్గొనడం జరుగుతుంది. అదేవిధంగా చూడండి, యుఎస్ నుంచి యుఎస్ నేవీ నౌకలు
యుఎస్ నుంచి యుఎస్ నేవీ నౌకలు, యుఎస్ మెరైన్ కార్ప్స్ దళాలు, యుఎస్ ఆర్మీ దళాలు, అదేవిధంగా టైగర్ ట్రైంప్ ఎక్సర్సైజ్ను 2 దశలలో జరుగుతుంది. ఈ ఎక్సర్సైజ్ అనేది 2 దశలలో జరుగుతుంది. 18 నుంచి 25 వరకు, 18 నుంచి 25 మార్చి మొదటి దశ, అదేవిధంగా రెండో దశ వచ్చేసి 26 నుంచి 31 వరకు ఈ టైగర్ ట్రైంప్ ఎక్సర్సైజ్ను 2 దశలలో జరపడం జరుగుతుంది. అందులో మొదటి దశ చూడండి. మొదటి దశ వచ్చేసి హార్బర్ ఫేజ్ 18 నుంచి 25 మార్చి 2024. ఈ మొదటి దశలో హార్బర్ ఫేజ్లో చూడండి శిక్షణా సెషన్లు, నిపుణుల చర్చలు, క్రీడా కార్యక్రమాలు, సిబ్బంది మధ్య సామాజిక పరస్పర చర్యలు ఈ మొదటి దశలో ఇవి జరగడం జరుగుతుంది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 18 నుంచి 25 మార్చి వరకు శిక్షణా సెషన్లు, నిపుణులతో చర్చలు, క్రీడా కార్యక్రమాలు, సిబ్బంది మధ్య సామాజిక పరస్పర చర్యలు. అదేవిధంగా రెండవ దశలో చూడండి. రెండవ దశ వచ్చేసి సి ఫేజ్. రెండవ దశను సి ఫేజ్ అంటారు. ఇది 26 నుంచి 31 మార్చి 2024 వరకు జరగడం జరుగుతుంది. 2 దేశాలకు చెందిన నావికాదళ విభాగాలు జాయింట్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ మరియు జాయింట్ రిలీఫ్ అండ్ మెడికల్ క్యాంప్ను ఏర్పాటు చేస్తాయి. రెండవ దశలో చూడండి సి ఫేజ్ అంటారు దీన్ని. 2 దేశాలకు చెందిన నావికాదళ విభాగాలు జాయింట్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ మరియు జాయింట్ రిలీఫ్ అండ్ మెడికల్ క్యాంప్ను ఏర్పాటు చేస్తాయి. ఈ టైగర్ ట్రయంప్ ఎక్సర్సైజ్ను 2019లో మొదటిసారిగా నిర్వహించడం జరిగింది. మొదటి టైగర్ ట్రయంప్ విన్యాసం వచ్చేసి 2019లో జరగడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే స్కై ఎస్పీ2 అనే యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి ఫ్రెండ్స్.